గతానికి భిన్నంగా ప్రభుత్వ హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఓపీ నమోదవుతోంది. ప్రైవేటుకు వెళ్లడం కంటే ఎక్కువగా సర్కారు హాస్పిటల్స్కు వస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యులు సిబ్బందిని నియమించడం, వసతులను మెరుగుపరచడంతో రోగులు అధికంగా వస్తున్నారు. ప్రైవేట్లో చేసే ఖరీదైన సర్జరీలు, చికిత్సలు ఉచితంగా ఆరోగ్యశ్రీలు చేస్తుండటంతో ప్రభుత్వ హాస్పిటల్స్కు వస్తున్నారు. గాంధీ, నిమ్స్, ఉస్మానియా హాస్పిటల్స్లో రికార్డు స్థాయిలో అవుట్ పేషెంట్ నమోదైంది. ఈ నెల 9న నిమ్స్ హాస్పిటల్లో 4055 మంది రోగులు అవుట్ పేషెంట్ విభాగంలో చికిత్స పొందారు. ఈ హాస్పిటల్ ప్రారంభించినప్పటి నుంచి ఇంతమంది రావడం ఇదే తొలిసారంటున్నారు డాక్టర్లు. ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు మొత్తం 11,590 మంది రోగులు వచ్చారు. నిమ్స్ హాస్పిటల్కు రోజు 3,000 మంది రోగులు అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. రాష్ట్రంలోని మిగతా ప్రభుత్వ హాస్పిటల్స్తో పోల్చితే నిమ్స్కు రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ కు వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగింది. గాంధీలో రోజు 1500 నుంచి 2000 వరకు ఓపీ నమోదవుతోంది. అయితే ఇటీవల ఆ సంఖ్య 2500కు పైగా పెరిగింది. ఉస్మానియా హాస్పిటల్లోనూ 2500 వరకు ఓపీ ఉంటోంది. గతంతో పోలిస్తే ఓపీతో పాటు ఇన్ పేషెంట్ సేవలు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో పెరిగిపోయాయి. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ తో పాటు ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోల్చితే 40% వరకు రోగులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు డాక్టర్లు. దీనికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో సర్కార్ దవాఖానాలకు వెళ్లాలంటే రోగులు భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ ఇటీవల ఎలాంటి ఇబ్బందులు లేకుండా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తో పాటు బస్తీ దవాఖానాలకు కూడా రోగులు వెళ్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల చికిత్సలు, సర్జరీలు చేస్తున్నారు డాక్టర్లు. మౌలిక వసతులు, మందులు, ఎక్విప్మెంట్, మౌలిక వసతులను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో రోగుల్లో నమ్మకం పెరిగి ప్రభుత్వ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. ఓపీ, ఐపీ సేవల్లోనూ వేగం పెరిగింది. ఏడాదిన్నరగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, హాస్పిటల్స్ లో పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ తో పాటు రాష్ట్రంలోని మెడికల్ కళాశాల పరిధిలోని బోధనా ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్యులు అందుబాటులోకి వచ్చారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన రిక్రూట్మెంట్ తో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత తీరిపోయింది. దీంతో ఏ ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లినా అన్ని రకాల వసతులు, ట్రీట్మెంట్ లభిస్తోంది. ప్రైవేట్కు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా ప్రభుత్వ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు పేద, మధ్యతరగతి రోగులు. ఓపీ నుంచి మొదలు ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా ఉచితంగా చేస్తున్నారు సర్కార్ డాక్టర్లు. దీంతో 6 నెలల నుంచి ఓపీ నమోదు రికార్డు స్థాయిలో పెరిగింది.